సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోటి మాట వలన జీవిస్తారు అనే సత్యం మనం ఎరుగుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. వారు ఇక మీదట ఎన్నటికిని కృషింపక నీరు పారు తోటవలే ఉందురు. వారు కృషించారట, కానీ దేవుడు ఇక కృషించకుండా వారి జీవితాన్ని నీరుగట్టిన తోటలాగా మారుస్తాడట. ఎంత చక్కని మాట అండి. అంటే నీ చరిత్ర ఎంత హీనంగాను దీనంగాను బాధాకరంగా ఉన్నా నా దేవుని మనసులోని ఆలోచన ఏమిటో తెలుసా? ఈ వాక్యం విన్న తర్వాత నీరు కట్టిన తోటలాగా నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ ఆర్థిక వ్యవస్థ, అది ఏ కోణంలోనైనా ఎంత కృషించినా సరే నీరు కట్టిన తోటలాగా నా దేవుడు ఆశీర్వదించి ఇక్కడ నుండి మిమ్మల్ని పంపునగాక. ఈరోజు నువ్వు ఏ కోణంలో కృంగిపోయినా, ఏ పరిస్థితిలో దిగజారిపోయినా, ఏ పరిస్థితిలో నెమ్మది లేకపోయినా, ఏ పరిస్థితిలో కలవరంతో ఉన్నా, ఏ పరిస్థితిలో అయోమయం అనే దారిలో వెళుతున్నా, నా దేవుడు ఎందుకో ప్రత్యేక కోణంలో నిన్ను దర్శిస్తూ నిన్ను ప్రేమిస్తూ ఇక కృషించని జీవితాన్ని నీకు ప్రసాదించి చూచేవారికిని దానిని గురించి వినేవారికిని అనుభవించే వారికి ఆశ్చర్యం కలిగేటట్టుగా నీరు కట్టిన తోటలాగా నా దేవుడు చెయ్యాలని ఆశిస్తున్న ఈ శుభవేళ అద్భుతం పరిశుద్ధాత్మని ద్వారా జరగబోతున్న విలువైన గడియ ఈ గడియ. కృషించిన అనుభవాలు ఎక్కడ ఉన్నాయో కొన్ని మీకు జ్ఞాపకం చేస్తే మంచిది. మొదటిగా 69వ కీర్తనలో కొద్దాం. 20వ వాక్యం చూడండి. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. ఇక్కడ ఒక సంఘటన, అదేమిటంటే శత్రుముఖంతా ఏకమయ్యారట. ఈ ఏకమై ఇతగాడిని చూస్తే అతన్ని చూసి వాళ్ళకి నవ్వొచ్చిందట, అవమానపరచడం మొదలుపెట్టారట. నీ దేవుడు ఏమైపోయాడు, నీ భక్తి ఏమైపోయింది, నీ బ్రతికిలా అయిపోయింది ఏమిటి అని అతగాడిని చూచి వాళ్ళంతా పరిహాసం చేయడం, అవమానపరచడం ఇవన్నీ జరిగాయట. అప్పుడు ఈ దైవజనుడు ఏం చేయాలో అర్థం కాక దేవుని వైపు తిరిగి, అయ్యా నేను కృషించిపోతున్నానయ్యా, తిండి లేక కృషించడంలా, పొలం లేదని కృషించడంలా, ఈ మనుష్యుల మాటలకు నేను కృషిస్తున్నా, వీళ్ళు నా మీద మోపే నిందలకు నేను కృషిస్తున్నా. మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా, నీ కుటుంబ వ్యవస్థలో నీతో ఉన్నవాళ్లే నిన్ను గురించి గేలిగా మాట్లాడటంలా, ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న నీ భర్తే నిన్ను గౌరవపరచకపోవడం, నీ భార్య నిన్ను కించపరచడం, నీ పిల్లలు ఎందుకన్నావు అన్నట్టుగా పలకడం, ఎన్ని బాధాకరమైన విషయాలు. ఇతగాడు కృషిస్తున్నది కేవలం తిండి లేక కాదు, బట్ట లేక కాదు, ఈ లోక ఆస్తిపాస్తుల లేక కాదు, కానీ అవమానం వలన, నిందల వలన, ఇరుకునబడిన జీవితం వలన, విదిలించుకోలేని సమస్యల వలన, తప్పించుకోలేని మార్గం వలన అతగాడి జీవితంలో కృషించిపోతూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. నలిగిపోతూ కంచంలో తిండి పెట్టుకుని నోట్లో పెట్టుకోలేక కన్నీళ్లు దారుతూ ఉంటే, నీ కంచంలోని తిండి కాస్త తడుస్తూ ఉంటే, కనీసం అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో
నడివీధిలో తలవెత్తుకుని తిరగలేని పరిస్థితుల్లో అవమానాల మధ్యలో నీవు సాగిపోతున్నా సహోదరులారా, ఎందుకో నా దేవుడు నీవు కృషించడం చూశాడు, నిందల మధ్యలో నలగడం చూచాడు, నీ దగ్గర తిన్నవాళ్ళే నిన్ను గేలి చేయడం చూచాడు. ఇక మీదట నీవు కృషించవు, కృషించే పరిస్థితులు నీకు రాకుండా గతం అయిపోయింది అనేటట్టుగా నేను ఇక మీదట నీరు పారే తోటలాగా నేను నిన్ను చెయ్యాలని కోరుకుంటున్నాను. మరో గుంపు చెప్పనా? కీర్తనాకారుడు 6:2 రాసి పెట్టాడు. ఆ వాక్యం చూడండి. యెహోవా నేను కృషించి ఉన్నాను, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి. ఆ పై వాక్యం కూడా చదవండి. యెహోవా నీ కోపము చేతను నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను. అర్థమైందా? నేను కృషించిపోవడానికి కారణం, దేవా నీ కోపం నా మీద కుమ్మరించబాకయ్యా, కృషించిపోతున్నాను. అయ్యా నీ ఉగ్రత నా నెత్తి మీద కుమ్మరించబాకయ్యా, నేను కృషించిపోతున్నాను. అంటే ఒకళ్ళేమో కృషించిపోయేది నిందలు అవమానం చేత కృషిస్తున్నారు, మరో గుంపేమో వాళ్ళట దేవుని కోపం వారి మీద కుమ్మరించబడిందట. అందుకని ఆ కీర్తనాకారుడు ఎలుగెత్తి అంటాడయ్యా, నేను కృషించిపోతున్నానయ్యా. తిండి లేక కాదయ్యా, నాకు ఇల్లు లేక కాదయ్యా, నాకు పిల్లలు లేక కాదయ్యా, ఈ లోకంలో పరపతి లేక కాదయ్యా. అంటే దేవుని ఉగ్రత ఒకని కుటుంబం మీద కుమ్మరించబడితే వాళ్ళు ఎంత జాగ్రత్తగా బ్రతుకుదామనుకున్నా వాళ్ళు కృషిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటుండగా నీవు ఏ రకంగా కృషించిపోతున్నా ఒక్క క్షణం దీనికి కారణం ఏమిటి? దేవుని కోపం ఎవరి మీద కుమ్మరించబడినా వాళ్ళు అంతకంతకు కృషించిపోతారు. అంటే దేవుని కోపం మనుషుల మీదకు దిగుతుందా? బాగా ఆస్తి ఉంది, జనం ఉన్నారు, పరపతి ఉంది, కానీ చిత్రం ఏమిటి తెలుసా? దేవుని కోపం సొదొమ మీదకే దిగి వచ్చింది. దిగి వస్తే వెండి కాపాడిందా, బంగారం కాపాడిందా? అందరూ కృషించి నశించి పతనమైపోయారుగా. ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, మీరు భూతార్థం లాంటి వాక్యం ముందు నిలబడి నేనెందుకు కృషిస్తున్నాను, నా కుటుంబం ఎందుకు కృషిస్తుంది, నా జీవితంలో నా పరిస్థితులన్నీ ఎందుకు ఇలా దిగజారుతున్నాయి అని ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మంచిది. ఇక్కడ దేవుని ఉగ్రత కుమ్మరించడం వలన, దేవుని కోపం ఆ ఇంటి మీదకి రావడం వలన వాళ్ళు కృషించిపోతున్నారట. అంటే వీళ్ళు గుడికి వెళ్ళని వాళ్ళ, అంటే బైబిల్ తెలియని వాళ్ళ, లేకపోతే బైబిల్ చదవని వాళ్ళ? బైబిల్ తెలుసు, జీవం కలిగిన దేవుడు తెలుసు, మందిరం తెలుసు, క్రిస్మస్ ఆరాధన తెలుసు, ఈస్టర్ పండుగ తెలుసు. మరి ఎందుకని వీళ్ళు కృషించిపోయేట్టుగా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగి వస్తుందట? రోమాపత్రిక 2వ అధ్యాయము 8 చదవండి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. నీవు వెండి బంగారం లేక, తిండి లేక కృషించడంలా దేవుని కోపం, దేవుని ఉగ్రత నెత్తి మీద కుమ్మరించబట్టడం వల్ల నువ్వు కృషిస్తున్నావు. నేనేం చేశాను? గుడికెడుతున్నా, కానుకిస్తున్నా, ఆరాధనకి వెడుతున్నా, బైబిల్ చదువుతున్నా అంటున్నావు, కానీ బైబిల్ చదివి కూడా భేదాలు సృష్టిస్తున్నావు. ప్రార్థనకు వచ్చి గంట ప్రార్థన చేసి కూడా వారి సమాధానంగా ఉంటే వాళ్ళల్లో భేదం కలుగచేస్తున్నావు. జాగ్రత్త. మీ జీవితంలో ఒకవేళ భేదములు కలుగ చేసి మీరు కృషించుతూ ఉంటే ఇప్పుడైనా మీరు సరిచేయబడితే మంచిది. మరో మాట చదవండి అందులోని. నీవు సత్యమునకు లోబడక, సత్యము అంటే వాక్యం, అంటే వాక్యానికి లోబడక, దేవుని నీతికి లోబడక, ఈ రోజున నువ్వు దేవునికి లోబడకపోవడం వలన ఒక సేవకుడిగా బ్రతిమలాడుతున్నా దేవునికి లోబడకుండా ఏ కుటుంబం వర్ధిల్లదు. ఒకవేళ భేదాలు కలుగు చేసే ఒక గుంపులో నీవు ఉంటే, నీవు కానీ దేవుని వాక్యం వినబడుతున్న మారు మనసు పొందు అంటే లోబడక, పెద్దలు మాట్లాడుతుండగా ఆలకించు సరిచేసుకో అంటే లోబడక, పరిశుద్ధాత్మను గద్దిస్తే లోబడక, పరిశుద్ధాత్మ నీకు బోధిస్తే లోబడక, దేవుని చిత్తమనే బాప్తీసాన్ని వివరిస్తే లోబడకపోతే నువ్వు నానాడికి క్షీణించడం, కృషించడం తప్ప నీకేమీ జరగదు. మూడవది ఏం చేస్తున్నారు? దుర్నీతికి లోబడి వారు దీనికి లోబడరట, దానికి లోబడతారట. లోబడాల్సింది దేవునికి, దయ్యానికి లోబడుతున్నారు. లోబడాల్సింది నీతికి, కానీ వాళ్ళు చీకటికి లోబడుతున్నారు.
దైవ సంబంధమైన వెలుగులకు లోబట్టల్లా, ఓ పవిత్ర జీవితానికి లోబట్టల్లా, దేవుని వాక్యానికి లోబడక అబద్ధాల మూటకు, నాశనపు కేంద్రానికి, కల్పించే మాటలకు, కల్పన కథలకు, భయంకరమైన ఆచారాలకు, దేవుడు లేని ఆరాధనకు, దేవుని కాదనుకునే ప్రయోగాలకు మనిషి లోబడిపోతున్నాడు. అందుకని బైబుల్ ఏమంది? చదవండి ఆ మాట. లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని రౌద్రం దిగి వస్తుంది. ఇప్పుడు అతను అంటున్నాడు కదా, అయ్యా నీ కోపం వల్ల నేను కృషించిపోతున్నానయ్యా. నిజంగా రోజున ఆలోచిస్తే నోవాహు ఎన్ని సంవత్సరాల ప్రసంగం చేశాడు? చేతులతో వడగట్టించి కూలిచ్చాడు, తలుపు తెరిచి రమ్మని పిలిచాడు, అన్ని జీవాలు కళ్ళ ముందే లోపలికి వెళ్ళేట్టుగా చేశాడు. జీవాలు ఎడుతున్నాయే, ఆ జీవాలకు నోరు లేదే, నోరు లేని జీవాలు లోపలికి వెళుతుంటే నోరారా మాట్లాడుతున్నా, మనం ఎందుకు లోబట్టలేదు అనుకోవాలా. తర్వాత చూచి 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 లోబడిన వాళ్ళని లోపల పెట్టి తలుపులు వేశాడు, లోబడిన వాళ్ళ కాస్త విడిచిపెట్టాడు. తర్వాత జరిగిందేమిటి? ప్రళయం రానే వచ్చింది, ప్రాణాలతో ఉన్న వాడ కాస్త పైకి లేచింది. ఈ శుభవేళ నా యేసును బట్టి కృషించుచున్న వారికి, ఇంతకాలం ఏ పరిస్థితుల్లో మీరు కృషించినా నా దేవుని మాట మీరు వినగలిగితే ఇక మీదట మీరు ఎన్నడూ కృషించకుండా నీరు పారే తోటలాగా నా దేవుడు మీ జీవితములను చేయునుగాక. ఇంకొక మాట కూడా చెబుతాను. సమూయేలు 2వ గ్రంథంలో ఒక చక్కని మాట చదవండి, 3వ అధ్యాయం 1వ వాక్యం. సౌలు కుటుంబీకులు దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబం అంతకంతకు ఏ విషయాల్లో మీరు కృషిస్తున్నారు, ఎందువలన ఈ కృషించిపోయే అనుభవం వచ్చిందో, మీ కుటుంబాలు కృషిస్తున్నా, మీ ఆరోగ్యం కృషిస్తున్నా, మీ ఇంట్లో సమాధానం కృషిస్తున్నా, మీ నెమ్మదిని కాస్త కరువైపోయినా, మీ జీవితంలో వెలుగు కాస్త ఆరిపోయినా, మీ జీవితం అంతా నెమ్మది లేకుండా వేదనతో మునిగిపోయినా, దేవుని వాక్యపు వెలుగులో నేనెందుకు కృషిస్తున్నా, నా పరిస్థితులు ఎందుకు దిగజారుతున్నాయి, నా పిల్లలు ఎందుకు కృషిస్తున్నారు, నా సంఘం ఎందుకు కృషిస్తుంది, నా కుటుంబం ఎందుకు కృషిస్తుంది, ఆత్మలో నేను ఎందుకు కృషించాను అని కానీ మీరు ఈ రోజున ఈ వాక్యపు వెలుగులో మీ జీవితాలను దిద్దుకుంటే నా దేవుడు ఈ పరిస్థితిలో పశ్చాత్తాపబడిన వారి పట్ల అద్భుతమైన పరిష్కార మార్గం చూపి కార్యము చేయునుగాక. అక్కడ రాయబడిన మాట ఏమిటి? ఒక కుటుంబం నీరసిల్లిందట, ఒక కుటుంబం వర్ధిల్లిందట. కుటుంబ వ్యవస్థలో సౌలు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. మరి ఈ సౌలు ఎందుకని నీరసిల్లిపోయాడు? ఈ మాట బాగా వినాలి మీరు. అతడు ఒకప్పుడు దేవుని ఆత్మచేత అభిషేకించి నడిపించబడినవాడు. కానీ తర్వాత రాను రాను ఎంతవరకు వచ్చాడో తెలుసా? ఇదిగో ఈ ఊళ్ళో ఎక్కడైనా సోది చెప్పేవాళ్ళు ఉన్నారా, కారణ పిచాచి కలిగిన వాళ్ళు ఉన్నారా అని విచారించి దేవుని ఎరిగిన వాడు నెమ్మదిగా దేవుని విడిచిపెట్టాడండి. కర్ణ పిచాచి గల వాళ్ళ దగ్గరకు వెళ్ళి రేపు నా జీవితం ఏమిటి చెప్పు. ఈ రోజున బాగా ఆలకించండి. నీ కుటుంబం నీరసడానికి కారణం ఒకనాడు మండిన బలిపీఠము మంట ఉందా, ఒకనాడున్న ప్రార్థనా జీవితం ఉందా, ఒకనాడున్న వెలుగు సంబంధమైన అనుభవం ఉందా? మీ జీవితంలో జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి కర్ణ పిచాచికరమైన ఆరాధనా కార్యక్రమాల్లో పాలు పొందితే ఇదిగో సౌలు కుటుంబం అంతకంతకు ఏమైందట? నీరసిల్లిందట, అంతకంతకు కృషించింది. మరో కారణం చెప్పన, అంతకు మునుపు సౌలుకున్న ఆత్మీయత వేరు, ఆత్మీయత కాత పోయింది. తర్వాత అతగాడు చేసింది ఏమిటో తెలుసా? ఇదిగో ఆ అల్లుని చూసి హర్షించలేకపోయాడు. ఒకనాడు ఆప్యాయత నీకుందా, ఒకనాడున్న ఆత్మీయత నీకుందా? మరి ఈ రోజున పిల్లని ఇచ్చాడు కదా, అతడు అల్లుడు కదా, కానీ ఇతడు ఏమనుకుంటాడు తెలుసా? అతను సంహరించాలి అని అతని మీద పగ సాధించడం మొదలుపెట్టాడు. క్రైస్తవ సహోదరులారా, క్రీస్తునందు కడగబడి దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాం. వెలుగు సంబంధిగా చేయాల్సిన ఆరాధన కాస్త పక్కన పెట్టి ఇదిగో అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, నా జాతకం ఎట్టా, పుట్టబోయేది ఎవరు, ఏం చెబుతారు, నేను ఇల్లు కొంటానా అని ఆ అనుభవానికి వెళ్ళిపోయి ప్రార్థనా బలిపీఠను నాశనం చేసుకుని మంట కలిగిన జీవితాన్ని విడిచిపెట్టి ఆ మధ్య అక్కడ ఏదో జరిగిందని అక్కడికి ఆటో వేసుకుపోయి ఇక్కడేదో జరుగుతుందని ఒకప్పుడు నీవు మోకరించినప్పుడు ఏం జరిగింది?
ఒకప్పుడు దేవుడు నీతో మాట్లాడలా. ఈ స్థితికి దిగజారడమే కుటుంబానికి నీరసలిపోవడానికి, కృషించిపోవడానికి కారణమైంది. మరొకటి ఏమిటో తెలుసా? క్రైస్తవులుగా మీకు దండం పెడి చెబుతున్నా, పగ సాధించడం అనేది పాము చేయాల్సిన పనే తప్ప మనం చేసే పని కాదు. ఒకవేళ పగ సాధిస్తే అల్లుని మీద, కోడల మీద, కూతురి మీద, భర్త మీద, భార్య మీద, పొరుగోళ్ళ మీద, అంటే నువ్వు పగ సాధించడం మొదలు పెడితే నువ్వు అనుకునేది ఏమిటంటే, ఏదైనా నా చేతిలో ఈటుండగా విసిరి కొడతా, విసిరి కొడితే బంతి గోడ కొడితే ఏమవుతుంది? తిరిగి నీకే తగులుతుంది. నా యేసుని బట్టి చెబుతున్నాను, అతగాడి కుటుంబం అట అంతకంతకు ఏమైపోయింది? నెరసిల్లెను, కృషించిపోయాను. కానీ దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లాను. ఎందుకని? ఇతడు వర్ధిల్లడానికి కారణం ఒకే మాట. ఏమిటంటాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, తంబురా సితారా మేల్కొనుడి. మనము దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. అందుకేగా దావీదు వలె నాట్యమాడుతున్న పదాలు, పాటలు ఊరేగే. ఇకనైనా కృషించిపోతున్న కారణాలు గుర్తించగలిగితే ఈరోజు నీవు ఆయన వైపు తిరిగి, అయ్యా నీ కోపం నేను తెచ్చిపెట్టుకున్నానయ్యా, నేను సత్యానికి లోబడకపోవటం వలన రౌద్రం, ఉగ్రత, కోపం వచ్చి నేను, నా పిల్లలు, నా పాడి, నా పంట మేము కృషించిపోతున్నామయ్యా అని కానీ నీవు ఎందుకు కృషించిపోయే గుర్తుపట్టగలిగితే, ఈ రోజున నీవు ఆయన వైపు తిరగగలిగితే నీకు వాగ్దానం చేస్తున్నవాడు, ఇక మీదట మీరు కృషించిపోకుండా ఉండేందుకు గాను నేను నీరు పారే తోటలాగా చేస్తాను. నీ ఆత్మీయ జీవితాన్ని మరలా ఎన్నడూ కృషించకుండా దీవెనకరంగా మార్చేందుకు ఆయన నీ నిమిత్తం కొన్ని కార్యాలు చేశాడు. ఆ కార్యాలు క్లుప్తంగా చెబుతాను, చదవండి. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజున మీ ప్రాణ, ఆత్మ, దేహాలు మరలా నీరు కట్టిన తోటలాగా మారులగాక. అందుకు ఏకైక నీటి ఊట ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? నేల నుంచి వచ్చింది కాదట, పైనుంచి పారింది కాదట, అదిగో ఆ కాలువలోంచి వచ్చింది కాదట. ఒకే ఒక బండ ఉంది. ఆ బండ నీళ్లు నీ కొరకు బద్దలై ప్రవాహంగా వస్తుంది. ఆ ప్రవాహపు నీళ్లు నిన్ను తాకునుగాక. మరి ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఏ రకంగా కృషించిపోయినా, అంటే కుటుంబపరంగా కృషించిపోయినా, సంఘపరంగా కృషించిపోయినా, నీ ఆత్మీయతలో కృషించిపోయినా, పంటపరంగా కృషించిపోయినా, ఆరోగ్యపరంగా కృషించిపోయినా, ఏ రకమైన అనుభూతి జరిగినా నా దేవుని బట్టి నేను చెబుతున్న చక్కని మాట, బండలో నుంచి ఒక ప్రవాహం బయలుదేరింది. ఆ బండ క్రీస్తే. ఆ బండలోని నీళ్లు ఈ రోజున నీవు తాగేందుకు ఒక ప్రవాహంలాగా వస్తున్నాయి. ఆ ప్రవాహంలో నీళ్లు నీవు త్రాగుదువుగాక. ఆ ప్రవాహం నిన్ను తడుపునుగాక. ఆ ప్రవాహపు నీళ్లు నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చునుగాక. ఈ ఓట అన్ని రకాలుగా మన జీవితంలో ఊరేగుతూనే ఉంది. ఎఫెసీ పత్రికలో చక్కని మాట రాయబడింది. ఏమిటంటే అది వాక్యమనే ఉదక స్నానం అని రాస్తుంది. వాక్యమనే నీరు. ఈ రోజున కృషించిన నీ జీవితం మరలా నూతన చైతన్యం పొందాలి అనుకుంటే బండలో ప్రవహించిన ఒక ఓట ఉంది. ఆ బండ క్రీస్తే అందులో నుంచి నీవులు ప్రవాహంగా వస్తున్నాయి. ఆ ప్రవాహమే ఎఫెసీ పత్రికలో సంఘానికి పౌలు రాసిన ఉత్తరములో ఆ వాక్యం ద్వారా మీరు కడగబడాలి. ఆ వాక్యం మీకు జీవాన్ని నింపాలి. ఇంకో మాట కూడా చెబుతాను. బాధలలో నాకు నెమ్మది కలుగ చేసింది నీ వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బైబిల్లో రాయబడిన మాట. నీ వాక్యమే నాలో ప్రాణ పుట్టించాను. ఎన్ని మాటలు ఉన్నాయండి. అందుకని ఈ వాక్యం నువ్వు విన్నా, చదివినా, గైకొన్నా, అంగీకరించినా ఇక నేను పరిస్థితి అయిపోయింది అని అనుకున్నప్పుడు ఈ వాక్యం నీలో ప్రాణ పుట్టించునగాక. ఈ వాక్యమే నీకు నెమ్మదిని కలుగ చేయునగాక. ఈ వాక్యమే నీ బాధల్లోకి విడుదల కలుగ చేయునగాక. ఈ వాక్యమే నిన్ను బ్రతికించునుగాక. ఇది నేల నుంచి వచ్చింది కాదు, కానీ బండ నుంచి వచ్చింది. ఇంకో మాట కూడా చెబుతాను.
చదవండి. బైబిల్లో ఒక అభివృద్ధికరమైన అనుభూతిని రాశాడు. 65వ కీర్తనలోని 9వ వాక్యం చదువుదాం. నీవు భూమిని తడుపుచున్నావు, మహదైశ్వర్యము కలుగు దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, దేవుని నది నీళ్లతో నింపబడినది. నీవు భూమిని అట్టు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిములను చదును చేయుచున్నావు. వాన జల్లులు చే దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించు. మొలకెత్తగా దానిని ఆశీర్వదించును. క్లుప్తంగా ముగిస్తున్నాను. లేఖనంలో చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుని బండలోంచి వచ్చే నీళ్లు, దేవుని నదిలోంచి వచ్చే నీళ్లు, దేవుని పట్టణంలోంచి వచ్చే నీళ్లు, దేవుని మందిరం నుంచి వచ్చే నీళ్లు ఈ జీవితంలో అద్భుతం చేయబోతున్నాయి. ఈ రోజున కఠిన హృదయంతో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యం దున్నిన తరువాత, దేవుని చిత్తానుసారమైన అభిషేకం నీ కలిగిన తర్వాత దేవుని ఆత్మ నిన్ను తాకుతూనే ఉంది. విచిత్రమైన అనుభవం ఏడో తెలుసా? మరలా అది చిగురించడం మొదలుపెట్టి పంట మొదలవుతుంది. విస్తారమైన పంట కలిగేట్టుగా మూడు వారిపోయింది, ఎడారిలాగా మారిపోయింది. ఎడారిలో కూడా పంట కలుగుతూనే ఉంది. ఇంతకాలం నీ వ్యాపారం, వ్యవసాయం, కుటుంబం ఎడారిలాగా అనిపించిన తిరిగి నా దేవుడు నీ జీవితాన్ని నీరు కట్టిన తోటలాగా, నా దేవుని నది ఓట నిన్ను తాకునుగాక. మూడో మాట కూడా చెబుతాను. కీర్తనకారుడు రాసిన చదవండి అన్నమాట. ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని దేవుని మందిరమును సంతోషపరుచున్నవి. కృషించిన వారికి చెప్పబడుతున్న వర్తమానం. ఏ రకంగా కృషించిన మరలా నీకు చిగురు కలిగేట్టుగా, నోటి నిండా నవ్వు కలిగేట్టుగా, నీ జీవితం ఫలభరితంగా మారేటట్టుగా, నీ జీవితంలో కృప కలిగేటట్టుగా ఇదిగో ఒక నది ప్రవహిస్తుందదా. అదట దేవుని మందిరములో నుంచి ప్రవహిస్తుంది. అందుకేగా మన పితరులంతా మందిరానికి పరిగెత్తడానికి ఎంత ఆరాడబడ్డారు. అందుకే ఇశ్రాయేలులంతా అంటున్నప్పుడల్లా దావీదు అంటాడు, ఆహా, నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళతానా, నా దేవుని మందిరంలో నేను ఎప్పుడు అడుగు పెడతానా. ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతూ మీతో చెప్పగలిగిన మాట నేను ఒకే ఒక మాట చెప్పాలని కోరుకున్నా. అదేమిటంటే, కృషించిన వారి కొరకు 2013 సంవత్సరాల క్రితం వచ్చిన బండ బద్దలైపోయింది. అందులో నుంచి ఓట వస్తూనే ఉంది. అది దప్పిగా తీర్చే ఓట, నిన్ను కడిగి పరిశుద్ధపరిచే ఓట, నిన్ను మొలకెత్తేడుగా జీవాన్ని నింపే ఓట, నిన్ను తృప్తిపరిచే ఓట. ఆ ఓట కానీ ఇంకా మందిరంలో ప్రవహిస్తూనే ఉంది. నీవు కానీ మందిరానికి పోయి ఆ మందిరంలో అడుగు పెడితే జరిగేదేమిటో తెలుసా? బైబిల్ చక్కగా చెప్పిన నగ్న సత్యపు మాట, సంతోషము కలుగునగాక. బైబిల్లో చదువుతున్నాం. ఒకరేమో సౌలుకి దేవుని కృప దూరం అయిపోయిందట, అందుకే అతను నీరసిలిసిపోయాడు. కొంతమంది నిందల చేత కృషించబోయారు, వాళ్ళు బద్దలైపోతూ వచ్చారు. జీవితంలో ఏ రకంగా కృషించిపోయినా తిరిగి నా దేవుని వైపు తిరగగలిగితే నీ నిమిత్తం, నా నిమిత్తం ఒక బండ పంపబడి శుభ శుక్రవారం నాడు అదిగో ఎత్తైన చెక్కశిలువ మీద వేలాడి ఆ బండ బద్దలైపోయింది. అందులోంచి ప్రవాహంగా నీరొచ్చింది, ఆ బండలో నుంచే నూనె వచ్చింది, ఆ బండలో నుంచే నీళ్లు వచ్చాయి, ఆ బండలో నుంచే తేనొచ్చింది. నీకు మరలా వైభవం కలుగునట్లుగా, నీ ప్రాణం తెప్పరిల్లినట్లుగా, నీ కుటుంబం మరలా చిగురించినట్లుగా బండలోని 4 దీవెనలు నీ కలుగునగాక. నీళ్లు దప్పిక తీర్చి నిన్ను పాపం ద్వారా ఉన్న నీ జీవితాన్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. రెండవది, ఆ నది వలన నీకు సంతోషం కలుగుతుంది. ఆ నది పారడం వలన మరలా నీ నేలను చిగురించి మోడువారిని జీవితంలో పచ్చదనం వస్తుంది. ఒక్కసారి యోబు గ్రంథంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. ఆ వాక్యం కూడా చదవండి. బండ నుండి నా నిమిత్తము, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా వచ్చాను. ఈ మాటలు ఎన్నోసారి విన్నారు. బండ నుండి నీళ్లు వచ్చాయి, అవి నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. రెండవ మాట ఏమిటి తెలుసా? బండ నుండి నా నిమిత్తం ఏమొచ్చింది? నూనె ప్రవాహంగా వచ్చింది. నూనె నీ జీవితాన్ని గాయాలు కట్టగలిగింది. నూనె నిన్ను అభిషేకించగలిగింది. నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను సహోదరులారా. కృషించిపోయిన జీవితాలకి మరలా చిగురింపు వస్తుందా? అవును. కారణం ఏమిటో తెలుసా? డబ్బు చేయలేని పని, వ్యక్తులు చేయలేని పని, సొత్తు చేయలేని పని, నీ వంశీకులు చేయలేని పని నా యేసు అనే బండ చేయునగాక. చేయటానికి వచ్చిన వాడు బద్దలైపోయాడు అప్పగించుకుని. అందులో నుంచే యేసు రక్తం ధారలుగా కారితే నీ పాప పరిహారం కొరకది చిందించబడింది, కడగబడ్డావు.
అందులో నుంచే నీ దప్పిక తీర్చే ఓటు వచ్చింది. నీటి బాప్త్యసం ద్వారా కడగబడిన అనుభవానికి వస్తావు. అందులో నుంచే నూనె వచ్చింది. ఆ నూనె నీ గాయాలన్నీ కడుతుంది. అదే బండలో నుంచి అట్ట తేనె వచ్చినట్టుగా ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. తేనె అది నీకు ఔషధం లాంటిది, తేనె ఆహారం లాంటిది. మరి ఈ రోజున కృషించిపోయిన కుటుంబానికి మేలు చేయటానికి నలగగొట్టబడ్డ యేసు 4 కార్యాలు చేసి, ఒక పక్కన నీళ్లతోనూ, ఒక పక్కన నూనెతోనూ, ఒక పక్కన తేనెతోనూ, అదే మాట ఇంకొకసారి చదివితే ఆ బండలో నుంచే అగ్ని వచ్చిందట. ఆ బండలో నుంచి ఏమొచ్చిందండి? మరి ఈ రోజున ఈ 4 కార్యాలు చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కనుక మానవులంతా కృషించిపోయినప్పుడు తెప్పరెళ్ళడానికి రకరకాల మార్గాల్లో వెళ్ళారు, చేశారు, అవస్థలు పడ్డారు. అందుకేగా ప్రపంచానికి సువార్త చెప్పడానికి సేవకులను లేపాడు, బండగా వచ్చాడు, ఆయనే బలైపోయాడు. అందులో నుంచి ఒక పక్కన నీరు, ఒక పక్కన తేనె, ఒక పక్కన నూనె, ఒక పక్కన అగ్ని. అగ్నేమో కాలుస్తుంది, తేనెమో రుచికరం మాధుర్యంగా మార్చి వెలిగిస్తుంది, నూనెమో గాయాలు కట్టి అభిషేకిస్తుంది, నీరేమో దప్పిక తీరుస్తుంది, ఆ శిలువ రక్తమేమో నీ ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది. మరి ఈ రోజున ఏ గాయాలలో ఉన్నా, ఎంతటి ఘోర పాపంలో ఉన్నా, ఎంతటి నెమ్మది లేకుండా ఉన్నా, అయ్యా నీ దగ్గరకు వస్తున్నా, నన్ను కడుగు ప్రభు అని అడగగలిగితే మీరు పరిమళ వాసన కలిగిన తోటలాగా, నీరు పారిన తోటలాగా మరలా మీ ఇల్లు కళకళలాడునగాక. మీరు ఎవరైనా సరే నేనెన్నడూ కృషించిపోకుండా నీరు కట్టిన తోటలాగా నేను వర్ధిల్లాలనుకునే వాళ్ళు మోకరించగలిగితే ఓ చిన్న ప్రార్థన చేయబోతున్నా. మహోన్నతుడానికి వందనాలయ్యా. విన్న ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితాలలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయమని కోరుకుంటూ ఉన్నాం. కార్యాలు చేయవాడా, చేతులెత్తిన బిడ్డల్ని కృపగలిగిన మీ హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. ఒక్కొక్కరి ప్రాణాలను తెప్పరిల్ల చేయండి అయ్యా. కృషించిన పరిస్థితుల్లో నుంచి ప్రభువా మీరు గొప్ప విడుదల కలుగు చేసి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.